హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజు పార్ట్ 2 స్టిచ్చింగ్ చూపిస్తాను. అయితే ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ కుడితేనే ఫాస్ట్‌గా వర్క్ అనేది అవుతుంది. గజిబిజిగా మనకి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏది ముందొస్తుంది, ఏది వెనకాలొస్తుందో తెలియకుండా చేతికి ఏది దొరికితే అది కుడితే మాత్రం ఎప్పటికి కూడా మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వదండి. కుడుతున్నట్టే అనిపిస్తది గానీ కుట్టలేమనమాట. సో, ఫస్ట్ పార్ట్‌లో నేను ఆల్రెడీ చూపిచ్చాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏదైనా సరే హ్యాండ్స్ ఫస్ట్ రెడీ చేసేసుకోవాలండి. దానికి జాయింట్లు పడతాయా? లేదంటే మనకి సైడ్‌కి ఏమన్నా అతుకులైనా సరే, లేకపోతే పైపింగ్ ఏసినా సరే, ఏదైనా సరే ఫస్ట్ వచ్చేసి లైనింగ్‌ని జాయిన్ చేసేసుకొని, హ్యాండ్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్టా సీదా పడకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ప్రతి వీడియోలో ఏదో ఒక రకంగా చూపిస్తానే ఉన్నాను. ఏదో ఒక వీడియోలో. సో, అది స్టిచ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకొని దానికి షేప్ బెల్ట్‌లని జాయిన్ చేసుకోవాలి. అదంతా ఒక ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఇదొచ్చేసి రెండో పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాక్ పార్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ తర్వాత అంటే, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని మనకి సైడ్‌కి నేను చెప్పాను కదా! ఆల్రెడీ షార్ట్స్‌లో చాలా వీడియోస్‌లో చెప్పాను. మనం డాట్లు వేసిన తర్వాత సైడ్‌కి కిందకి జారుతుందండి. అలా జారడం వల్ల అంటే కిందకి దిగినట్టు ఉంటదనమాట సైడ్ జాయింట్ వైపుకి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే కిందకి దిగిపోయినట్టు ఉంటదనమాట. అలా ఉంటే మనకి చూడ్డానికి షేప్ అనేది అంత బాగా అనిపించదు. కాబట్టి క్రాస్‌గా స్టిచ్ వేసుకొని మనం కట్ చేసుకుంటాము. దానికోసమని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని, ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని, అప్పుడు పట్టి అత్తుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగ అతికానో అలాగా. మొత్తం కూడా అతికిన తర్వాత మనకి ఎక్కడికక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కి బ్యాక్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ముందు స్టిచ్ చేయకూడదండి. సాగిపోతది నెక్ అనేది. ఫస్ట్ వచ్చేసి మనం నెక్ స్టిచ్ చేసుకోవాలనమాట. అయితే ఏ రకమైన నెక్ అయినా సరే ఫస్ట్ వచ్చేసి తిన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చుతో పెట్టుకున్నామో కటింగ్‌లో అంత ఖర్చుతోటి. ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలనమాట. షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇస్తే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలాగా నెక్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఇలాగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు పైపింగ్ క్లాత్‌ని రెడీ చేసేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను 1.25 ఇంచుతో అయితే పైపింగ్ క్లాత్‌ని రెడీ చేసుకొని చేతి వాళ్ళతోటి ఒకసారి స్టిచ్ వేశాను. ఆ తర్వాత ఇలా పైపింగ్ పెట్టుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసేస్తున్నాను. అయితే కొంతమంది ఏంటంటే పైపింగ్ వేసినా కూడా మనీ ఇవ్వరండి. పైపింగ్ వేయమంటారు కానీ దానికి తగ్గట్టు మనీ ఇవ్వరు. అలాంటి కస్టమర్లు కూడా ఉంటారు. కాబట్టి టైలరింగ్ స్టార్ట్ చేసే ముందే అన్నిటిని ఫేస్ చేసేలాగా ఉండాలనమాట. అంటే వచ్చే చోట తీసుకోవాలి మనీ, రాని చోట ఇంక ఇలాగే ఉంటుంది. పైపింగ్ వేస్తే మనకి క్లాత్ కూడా అమౌంట్ కావాలి కదా! ఈ మధ్యన నేనైతే స్టార్టింగ్‌లో ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. నేను వేసినా కూడా మనీ ఇచ్చేవారు కాదు. తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాననమాట. నాకు కూడా క్లాత్ కొనాలి కదా! థ్రెడ్ అయినా కొనాలి కదా! అందుకని కనీసం కుట్టినందుకు కాకపోయినా క్లాత్‌కైనా కొనాలి కదా బయట వెళ్ళి. దానికైనా మనీ ఇవ్వమని అడిగాను. లేదంటే మీరైనా తెచ్చుకోండి క్లాత్ నేను వేస్తానని చెప్పాననమాట. 2, 3 సార్లు తెచ్చుకున్నారు ఒకరు. తర్వాత అనిపించింది మీటర్ వచ్చేసి 120 రూపీసు. ఒక పావు మీటర్ తెచ్చితే మిగతాది వేస్ట్ అయిపోతుంది అమ్మ. నువ్వే తెచ్చుకో, నువ్వే వేసేసేయి. ఎంత కావాలో అంత మనీ తీసేయి అంటే నేనైతే 20 రూపీస్ తీసుకుంటున్నానండి ఎగస్ట్రా పైపింగ్ వేస్తే. ఎందుకంటే మనకి క్లాతే ఒకరికి అంత పడుతుంది. ఇంకా థ్రెడ్ స్టిచ్చింగ్ వేయటం అనేది ఇంకా మనం దాన్ని కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కస్టమర్లు పెరగాలి. కస్టమర్లు మన దగ్గరికే రావాలి. బయట ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంటికొక ఛానల్ ఉన్నట్టు, యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు ఇంటికొక మిషన్ అయిపోయింది కాబట్టి మనం ఆకట్టుకోవాలన్నమాట కస్టమర్లని. సో, ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే మన కస్టమర్లు అనేది మన దగ్గరికి వస్తారు. అదేవిధంగా బ్లౌజులు కూడా ఫాస్ట్‌గా అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ కుట్టాలన్నమాట. సో, ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అనేది. ఈ ప్రతి వీడియో ఒకేలాగా ఉంటుందండి. కానీ మోటివేటెడ్‌గా ఉంటుందన్నమాట. సో, నేను ఏదైనా వీడియోస్ టెక్ ఛానల్ చూసేటప్పుడు ఎందుకంటే నేను టెక్ ఛానల్ చూసేదాన్ని కదా బాగా మన వీడియోస్ కోసము. అప్పుడు అన్నీ ఒకలాగా అనిపించినా కూడా ఒక్కొక్క వీడియోలో నాకు ఒక్కొక్క మోటివేటెడ్‌గా ఉండేది వాళ్ళు చెప్పినప్పుడు. అంటే నేను చూసిందే ఒక్కటే ఛానల్ మాధురి టెక్ ఛానల్. చూసినప్పుడల్లా నాకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండేది. ఇదే కదా సేమ్ వీడియో కదా అనుకునేదాన్ని. కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండేదన్నమాట. అలా ఉంటుంది మన వీడియోస్ కూడాని. సో, సేమ్ వీడియో కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తే మీరు మోటివేటెడ్ వర్డ్స్ అనేవి మిస్ అయిపోతారు. సో, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఈ సైడ్‌కి. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్‌కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్‌కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని నీట్‌గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నాకైతే ఎక్కువ క్లాత్ అయితే పడలేదు. సైడ్ జాయింట్ వైపు కొంచెమే పడింది. సో, ఇలా నీట్‌గా కట్ చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి.
ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. తర్వాతొచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్‌లో. ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చేసి నెక్ స్టిచ్ చేసిన తర్వాతనే మన హ్యాండ్ స్టిచ్ వేయాలి. లేదంటే కష్టమే. సో, నాకు కొంచెం క్లాత్ అనేది అక్కడ పడిపోయింది. నేను కట్ చేసేసుకొని ఇలా లాగితే వచ్చేస్తది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం ఇలా పోగులు బయటకి లాగేస్తే నీట్‌గా అయిపోతది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో? సో, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి. నాకు రెగ్యులర్ కస్టమర్లు 10 మందున్నారండి. ఆ 10 మంది నుంచి వచ్చే ప్రతి బ్లౌజ్ వీడియో మీ దగ్గరకొస్తుంది. ఒక్కొక్కసారి నా బ్లౌజులు కుట్టుకుంటాను కదా! అవి కూడా వస్తుంది. ఇంకా డిజైన్ బ్లౌజులు కూడా నేను ఇంకా తీసుకుంటున్నానండి మీకోసము. అవి కూడా కుడతాను. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. అయిపోయిందండి. సో, ఇది అయిపోయిన తర్వాత మనం సైడ్ జాయిన్ చేసేసుకుందాం. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ పై నుంచే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకోకూడదు. అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్‌ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ 3 కలిసిన చోటే మనకి ఫిట్టింగ్ అనేది తెలిసిపోతదనమాట. ఈ 3 కూడా స్ట్రెయిట్‌గా వచ్చేసాయి అనుకోండి కుట్టు అనేది చాలా సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫిట్టింగ్ గురించి. ఇప్పటి వరకైతే ఆల్టరేషన్స్ అనేవి నాకైతే రాలేదు. వాళ్ళకేమన్నా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే తప్ప. సో, ఇప్పుడొచ్చేసి నేను హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసేస్తున్నాను. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకొని రఫ్ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను. ఇలాగా ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్‌గా వచ్చేసింది. వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు. కొంచెం సాగదీస్తే లూజ్ వస్తదండి. పక్కకు పెడతాను. అంటే నాకు ఈ బ్లౌజ్ అనేది పర్మనెంట్‌గా ఉండిపోతదండి నా దగ్గర. అయితే ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు ముందే చెప్తారనమాట. హ్యాండ్ కొంచెం పెంచాలి, నడుము పెంచాలి, కొద్దిగా లూజ్ పెట్టాలని. సో, ఇది వచ్చేసి ఆళ్ళకి అవసరం లేని బ్లౌజ్ పీసు. అవసరం లేని బ్లౌజ్ అనమాట. ఇంకా వాడి వదిలేసిన బ్లౌజు. ఇది ఉంచేసి ఇంకా నోట్ చేసి పెట్టుకున్నాను దాని మీద. నెక్ సేమ్ ఉంటుంది. అయితే హైట్ పెంచాలి. అదేవిధంగా హ్యాండ్స్ పెంచాలి. హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ కూడా దింపాలి. తర్వాతొచ్చేసి కొంచెం లూజ్ పెట్టాలి. లైట్‌గా ఒక 2 గీతలంత లూజు. ఆ లూజ్ పెట్టినప్పుడు మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. కుట్టేటప్పుడు లూజ్ పెడితే సరిపోతది. సో, 3 స్టిచ్‌లు వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ చేసుకుంటేనే ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే బ్లౌజ్ అనేది ఫాస్ట్‌గా అయిపోతదండి. అయితే చాలామంది మనీ ఇవ్వరు కదా! పైపింగ్ వేసినా కూడా. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం నచ్చ చెప్పాలనమాట. క్లాత్ నాకు ఫ్రీగా రాదు కదండీ! నేను కైనా కొనాలి కదా! కావాలంటే ఫ్రీగా కుడతాను. పైపింగ్ వేయడానికి కూడా మనీ తీసుకుంటారు బయట. అలా కాదు నేను ఫ్రీగా కుడతాను. థ్రెడ్ కూడా నేనే పెట్టుకొని అంతా నేనే కుడతాను. ఆ క్లాత్ కన్నా నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పాలనమాట. కొంతమందిని రిక్వెస్ట్ చేసి పడేయాలండి. ఇంకో కొంతమందిని కొంచెం గట్టిగా మాట్లాడితే పడతారు. కొంతమంది ప్రేమతో పడతారనమాట. దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్‌లో నాకు ఇవేం తెలీవు టిప్స్ అనేవి. మెల్లిమెల్లిగా కస్టమర్లు పెరిగే కొద్దీ నాకు కూడా అర్థమైనాయి. సో, వన్ సైడ్ అయిపోయింది కదా! రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఇదే మెథడ్‌లో అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు అదేవిధంగా నడుము లూజు 3 మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ 3 కూడా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఎడ్జ్‌కి ఇంకో స్టిచ్ వేసేసేయండి.
చూసారా? ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. సో, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైతే మీకు పైపింగ్ కుట్టేటప్పుడు మనీ ఇవ్వట్లేదో వాళ్ళకి మాత్రం మీరు ఇలాగ ప్రేమతోటో, లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడో కస్టమర్ మైండ్ సెట్‌ని బట్టి మీరైతే ఇలా మనీ అనేది తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి కుట్టడం నేర్చుకోండి. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎలాగ కుట్టాలి స్టెప్ బై స్టెప్ అని. అదొక వీడియో చూసారంటే మీకు తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.